ఏవైనా ప్రాంతాలు ఆల్రెడీ ఇండియన్ యూనియన్లో భాగం కాదు, విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ బిఫోర్, కెన్ బి అడ్మిటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంట్ బై ఎ లా. ఒక పార్లమెంట్ చట్టం ద్వారా ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలను ఇండియన్ యూనియన్లో భాగంగా చేయొచ్చంట. అసలు ఇండియన్ యూనియన్ అంటే ఏంటి? ఇందాక చూసాం. అసలు ఇండియన్ యూనియన్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇండియన్ యూనియన్ అంటే ఈ 28 రాష్ట్రాలే. మళ్ళీ ఆర్టికల్ 2 ఏమంటుంది? ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలు అంటుంది. మరి ఇక్కడ ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? ఇండియన్ యూనియన్లో భాగంగా లేని ప్రాంతాలు, ఒకటి కేంద్రపాలిక ప్రాంతాలు ఉన్నాయి, రెండు అక్వైర్డ్ టెరిటరీస్ ఇన్ ద ఫ్యూచర్ ఉన్నాయి. అంటే ఈ యూనియన్ టెరిటరీస్ని కానీ లేదా వేరే దేశాలను కానీ ఇండియాలోకి తీసుకోవాలి అంటే పార్లమెంటు ఏ ఆర్టికల్ ప్రకారంగా చట్టం చేయాలి సార్? ఆర్టికల్ 2 ప్రకారంగా చట్టం చేయాలి. ఎలాంటి చట్టం చేయాలి అని అంటే ఆర్టికల్ 2 అంటుంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలి. యూ నీడ్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.